వస్తే దోస్తులు ఇయాల్టి ముచ్చటేందనంటే మా బావోళ్ళ ఇంట్లో అయితే ఈ రోజు లక్ష్మీ నరసింహస్వామి జల్దీ పూజ అయితే చేసిర్రు. ఈ సంవత్సరానికి ఒకసారి అయితే ఈ జల్దీ పూజ చేసుడు అయితే మా బావోళ్ళకైతే ఆనవాయితీ నుంచి వస్తున్నటువంటి సాంప్రదాయము. దానికైతే మేమైతే గంగ దగ్గరికి అంటే బావి దగ్గరికి అయితే పోతున్నాము. మొత్తానికైతే బావి దగ్గరికి వచ్చేసి ఇక్కడ గొంగడ వర్షేసి అక్కడ పటం అయితే వేస్తున్నారు గొల్లబీర్లో అయితే. పటం చూడు ఎంత ముద్దు వస్తున్నదో దోస్తులు. మొత్తానికైతే ఒక చెక్కదిమ్మ పైన ప్రింటింగ్ అయితే ఉంటది. దాంట్లో ముగ్గేసి అయితే ఇట్లా బోర్లిస్తే ఈ విధంగా అయితే వస్తది. అయితే ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న దేవుడి చిత్రపటాలను విగ్రహాలను అయితే మొత్తానికి బావి లోపల అయితే కడిగి అయితే శుద్ధి చేస్తున్నాము. శుద్ధి చేసినటువంటి దేవుడి చిత్రపటాలను మొత్తం అయితే అలంకరించి మొత్తానికైతే కళ్యాణంలో అయితే ఊసబెట్టినాం దేవుడిని అయితే. దేవుడిని మధ్యలో పెట్టి చుట్టూ చుడుతున్నటువంటి దారాన్ని అయితే పొలి చుట్టుడు అని అయితే అంటారు. పొలి చుట్టే కార్యక్రమము హిందూ సాంప్రదాయ పెళ్లి లోపల ముఖ్యమైన కార్యక్రమము. పొలి చుట్టిన తర్వాత అయితే దేవుడికి అయితే తల నూనెలు అయితే ఇస్తా ఉన్నారు దోస్తులు. దానికైతే దేవుడి కళ్యాణం అయితే అయిపోయింది దోస్తులు. దేవుడిని తీసుకొని అయితే ఇంటికి అయితే బయలుదేరాలి. కార్యక్రమాలు మొత్తం కంప్లీట్ అయిన తర్వాత దేవుడు తీసుకుపోయే సందర్భాల్లో అయితే ఈ పోతురాజు విన్యాసాలు అయితే ఈ విధంగా చేస్తారు మా పల్లెటూర్లలో అయితే. ఆ చిన్నప్పుడు అయితే ఈ పోతురాజు విన్యాసాలను పోతురాజులను చూస్తుంటే మాకైతే మస్తు భయం అవుతుండే. పోతురాజు విన్యాసాలు ఈ తెలంగాణ సంస్కృతి విధానం లోపల గొప్ప కార్యక్రమాలుగా చెప్పవచ్చు. ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకూరి దోస్తులు.